శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మవారిని మనము ఆలయంలో దర్శించుకుంటాము. విగ్రహంలో ఆరాధిస్తాము. మంత్రంగా జపిస్తాము. ఇది సాధన యొక్క ప్రారంభం మాత్రమే. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అది అమ్మవారి సంపూర్ణ స్వరూపమా? లేదా దాని వెనుక ఇంకో అంతరంగ రహస్యం ఉందా అనేసని. మనకి శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి. అమ్మవారికి 3 స్థాయిల రూపాలు ఉన్నాయి అని. స్థూల రూపము, సూక్ష్మ రూపము, సూక్ష్మతర రూపము అనేసని. ఈ 3 అర్థమైతే భక్తి నుండి అనుభూతి వరకు ప్రయాణము మనకు స్పష్టమవుతుంది. ఈరోజు వీడియోలో వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. శాస్త్రాల ప్రకారము అమ్మవారి స్వరూపము 3 విధాలుగా వర్ణించబడింది. మొదటిది స్థూల రూపము. ఇది మనం కళ్ళతో చూసే రూపం అన్నమాట. అంటే విగ్రహం కానివ్వండి, చిత్రపటం కానివ్వండి, ఇంకా అలంకారాలతో ప్రకాశించే దివ్య స్వరూపము. ఇది మన భక్తికి మొదటి మెట్టు లాంటిది. ఇంకా రెండవది సూక్ష్మ రూపము. ఇది మంత్ర రూపము. అమ్మవారే మంత్రస్వరూపిణి. అక్షరాలలో దాగి ఉన్న శక్తి అమ్మ. కానీ ఇక్కడ మూడవది సూక్ష్మతర రూపము. ఇది కంటికి కనిపించదు, మంత్రానికి కూడా అందదు. ఇది అనుభూతి చేసే చైతన్య స్థితి. అంటే కేవలం జ్ఞానము ఇంకా ధ్యానం ద్వారా మాత్రమే అనుభూతి చెందగల స్థితి అన్నమాట. సాధకుని శరీరంలో మూలాధార చక్రంలో నిద్రిస్తున్న కుండలిని శక్తి మెల్లగా మేలుకొంటుంది. ఆ శక్తి షట్చక్రాలను దాటి సహస్రారంలో పరమశివునితో ఐక్యమయ్యే స్థితే అదే అమ్మవారి సూక్ష్మతర రూపము అనేసని. అందుకే సహస్రనామములో సూక్ష్మ రూప పరాత్పర అనే నామాలు ఈ స్థితినే సూచిస్తున్నాయి. ఇది బయట కనిపించే రూపం కాదు, లోపల అనుభూతి చెందే దర్శనం. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఈ సూక్ష్మతర స్థితిని మనం ఎలా చేరుకోవాలి అనేసని. ఇక్కడ సమయాచారం అంటే శివశక్తుల ఐక్యతను మన అంతరంగంలో ఆరాధించడం. ఈ పద్ధతిని ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో విశ్లేషంగా ప్రస్తావించారు. ఇందులో బాహ్య పూజ కంటే అంతరంగ పూజకే ప్రాధాన్యం ఎక్కువ. మన శరీరమే శ్రీచక్రము, మన హృదయమే అమ్మవారి సింహాసనం, మన ప్రాణమే ధూపము, మన చిత్తమే దీపంలాగా, మన ఆనందమే నైవేద్యంలాగా, మన నిశ్చలత్వమే అంటే మౌనమే జపంలాగా చేసే పూజనే మానస పూజ అంటారు. లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామాలు ఉన్నాయి. అంటే ఎవరైతే తన దృష్టిని బయట ప్రపంచం నుండి మళ్లించి అంతర్ముఖం చేస్తారో వారికే అమ్మవారి సూక్ష్మతర రూపము సాక్షాత్కరిస్తుంది అని. ఇంద్రియాల సుఖాల కోసం వెతికే వారికి అమ్మ దొరకదు. అంటే అంతర్ముఖ సమారాధనలో ఒక సాధన చాలా ముఖ్యమైనదని చెప్పారు. నామజపం చేస్తూ ఆ నామానికి సంబంధించిన రూపాన్ని అంటే మనసులో భావన చేసుకోవడము, దర్శించడము. దీనినే నామరూప అనుసంధానం అని కూడా అంటారు. ఉదాహరణకి సమయేశ్వరి అన్నప్పుడు మన హృదయ కమలములో శివశక్తుల కలిసి ఉన్నట్లుగా ఊహించుకోవాలి. అంటే మీరు చేసే జపాన్ని మీరే వినాలి. దీనివల్ల మనసు బయట విషయాల మీద వెళ్లకుండా లోపలికి అంటే అంతర్ముఖం అవుతుంది. దీనిని రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా మనసు పుట్టిన చోటికి వెళ్ళి వెతకడము అని చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుందంటే తమో రజో గుణాలు కూడా తగ్గుతాయి అన్నమాట. ప్రకృతి సిద్ధంగానే మనలో 3 రకాల గుణాలు అనేవి ఉంటాయి. అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము అనేసి అని చెప్పి. ఎప్పుడైతే తమో రజో గుణాలు తగ్గుతాయో సత్వగుణం అనేది పెరుగుతుంది. దాని ద్వారా అమ్మవారి దర్శనము మనకి లభిస్తుంది. ఇప్పుడు తమో గుణం అంటే ఏంటి? సోమరితనము, అజ్ఞానము. ఇది ప్రాణాయామం చేయడం వల్ల నాడి శుద్ధి జరిగి శరీరంలోని జడత్వంని తొలగిపోతుందన్నమాట. రజోగుణము చంచలత్వము, కోరికలు, కోపము ఇలాంటివి. ఇవి ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల,
అతిగా కారము పులుపు ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల రజోగుణము పెరుగుతుంది. నిష్కామ కర్మ చేసే పూజ అంటే నిష్కామ కర్మ అంటే చేసే పూజ లేదా పనిని ప్రతిఫలం ఆశించకుండా అమ్మవారికి అర్పించడం అంటే కృష్ణార్పణము లలితార్పణము అనేసని. దీనివల్ల మనసు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే తమో రజో గుణాలు తగ్గుతాయో అప్పుడు సత్వగుణం అనేది పెరుగుతుంది. మనస్సు అద్దంలాగా మారి మీరు చేసే నామ మననము లోపల ఉన్న అమ్మవారి సూక్ష్మతర రూపాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట. మనకి లలితా సహస్రనామములో 182.5 శ్లోకాలు ఉన్నాయి కదా, అది అమ్మవారు కాలస్వరూపిణి అనేసని తెలియజేస్తుంది. ఒక సంవత్సరం కాలానికి 2 భాగాలు ఉంటాయి, ఉత్తరాయణము దక్షిణాయనము అనేసని. విభజిస్తే ఒక్కొక్క భాగానికి వచ్చే రోజుల సంఖ్యే దీనికి సంకేతము. శ్రీచక్రంలో కోణాలు రేఖలు ఇంకా అక్షరాల కలయికతో ఈ సంఖ్యకు చాలా లోతైన సంబంధం ఉంది. ఈ 182.5 శ్లోకాలలో మొత్తము 5840 అక్షరాలు ఉంటాయి. ఈ సంఖ్యను విశ్లేషిస్తే అది అమ్మవారి వివిధ శక్తుల గణిత సూత్రాలకు అనుగుణంగా ఉంటాయన్నమాట. జీవితంలో ఎదురయ్యే గ్రహదోషాలు కానివ్వండి, మానసిక అశాంతి కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఇంకా కార్య ఆటంకాలకు ఈ స్తోత్రము పరమ ఔషధం అన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్న 1000 నామాలు మన శరీరములోని 72,000 నాడులను శుద్ధి చేస్తాయి. లలితా సహస్రనామము శ్రీమాతతో మొదలై లలితాంబికాతో ముగుస్తుంది. అంటే ప్రారంభము తల్లినే, ముగింపు కూడా తల్లినే. ఇది సృష్టి నుండి ముక్తి వరకు ఒక సంపూర్ణ ప్రయాణం అన్నమాట. సాధకుడు బాహ్య ప్రపంచం నుండి అమ్మవారి హృదయ బిందువుకు చేరే ఒక యాత్ర. అందుకే మహర్షులు ఇలా చెప్పారు: బహిర్ముఖంగా వెతికితే అమ్మవారు దూరము, అంతర్ముఖంగా వెతికితే అమ్మ సాక్షాత్కారం లభిస్తుంది అని. మనము కూడా నామస్మరణతో లోపలికి ప్రయాణము మొదలు పెడదాము. అక్కడే అమ్మవారి సూక్ష్మతర రూపము దర్శనం చేసుకుందాం. లలితా సహస్రనామము ఒక పఠనం కాదు, ఒక అంతర్గత యాత్ర. స్థూల పూజతో ప్రారంభమై మంత్రంలోకి వెళ్ళి చివరికి చైతన్యంగా వెలిసే ఒక మార్గం. మనము కూడా రోజుకు ఒక నామాన్ని జపిస్తూ లోపల అమ్మవారిని దర్శించే సాధనలో ముందుకు సాగుదాము. ఈ వీడియోలో వివరణ నచ్చితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోలో మనము రోజు ఒక నామాన్ని జపిస్తూ అర్థం చేసుకుంటూ మనసులో భావన చేసుకుంటూ సరైన ఉచ్చారణతో సాధన ప్రారంభించబోతున్నాము. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.